ఇక మొదలెడదామా? సో నా ఫ్లైట్ వచ్చేసి బెంగళూరు టు హ్యానాయ్ వయా థాయ్ ఎయిర్ ఏషియా ఎయిర్లైన్స్. యాక్చువల్లీ బెంగళూరు టు బ్యాంకాక్ అండ్ బ్యాంకాక్ టు హ్యానాయ్ నోయిబా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. అండ్ ఒక 2 hours ఉండింది లే ఓవర్ బ్యాంకాక్లో. అసలు ఇది బెంగళూరు టెర్మినల్ T2 చాలా బాగుంది. రీసెంట్గా ఓపెన్ చేసి, రీసెంట్ అంటే ఆల్మోస్ట్ 1 year పైన అయింది ఓపెన్ చేసి, బట్ నేను ఎప్పుడు వెళ్ళలేదు. బట్ ఈ ఫ్లైట్కి టెర్మినల్ 2 ఇచ్చాడు. సూపర్ ఉంది అసలు. నాకు యాక్చువల్లీ ఎయిర్పోర్ట్స్ అన్నింటిలో దోహా ఎయిర్పోర్ట్ ఇష్టం, ఖతార్లో ఉంటుంది. బట్ ఇది మాత్రం చాలా బాగుంది, ఒక అంతఃపురంలో ఉంది. అండ్ నేను ఈ టెర్మినల్లో తీసుకున్న ఫొటోస్ అనమాట ఇవి. ఓకే, లెట్స్ గో టు హ్యానాయ్. సో మనం వచ్చేసాం హ్యానాయ్ నోయిబా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి. మీరు ఎయిర్పోర్ట్లో దిగిన తర్వాత 2 ముఖ్యమైన పనులు చేయాలి. ఒకటి కరెన్సీ తీసుకోవడం, 2 సిమ్ తీసుకోవడం. వియత్నాం కరెన్సీ ఎలాగంటే 1 రూపీ, 1 ఇండియన్ రూపీ నియర్లీ 300 వియత్నామీస్ డోంగ్ అనమాట. సో వియత్నాం కరెన్సీని డోంగ్ అంటారు. మీరు ఈజీగా గుర్తుంచుకోవాలంటే 1000 వియత్నామీస్ డోంగ్ ఈక్వల్ టు 3 rupees. 1000 వియత్నామీస్ డోంగ్ 3 రూపాయలు. సో మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక వాటర్ బాటిల్ కొనుక్కున్నారు, వాడు 10,000 డోంగ్ అంటాడు. మీరు ఈజీగా 10 into 3 30 rupees అనుకోవచ్చు. అండ్ కరెన్సీ మనీ తీసుకున్న తర్వాత నెక్స్ట్ సిమ్ తీసుకోవాలి. నేనైతే నాకు తెలిసి ఒక 15 days కల్లా ఒక సిమ్ తీసుకున్నాను, వీనా ఫోన్ అనే కంపెనీ 4G సిమ్. బాగుంది, ఫుల్ బాగానే వచ్చింది. కాల్స్ ఉన్నాయి, ఇంటర్నెట్ ఉంది, అన్నీ బాగానే వర్క్ చేసింది.